హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో కొత్తగా వచ్చినటువంటి హెగ్జా గేమ్ అనేటటువంటి మినీ గేమ్ని ఏ విధంగా ప్లే చేయాలి, సో దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు హ్యామ్స్టర్ కంబ్యాట్ లాంటిదే హ్యామ్స్టర్స్ అనేటటువంటి కొత్త మైనింగ్ బాట్ వచ్చిందండి. సో అది ఆల్రెడీ 10 ఎక్స్చేంజెస్లో దాని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ 10 ఎక్స్చేంజెస్ ఏంటి, సో ఆ కొత్తగా వచ్చినటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మైనింగ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ మన హ్యామ్స్టర్ కంబ్యాట్ ఏదైతే ఉందో మైనింగ్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మినీ గేమ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఈ హెగ్జా పజిల్ అనేటటువంటి ఒక కొత్త గేమ్ అనేది వచ్చిందనమాట. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు ఆల్రెడీ హ్యామ్స్టర్స్ అనేటటువంటి ఒక మైనింగ్ బాట్ అనేది ఇంకొకటి వచ్చిందండి. సో అది ఆల్రెడీ 10 ఎక్స్చేంజెస్లో దాని యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది చేసిందనమాట. సో ఆ మైనింగ్ బాట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది కూడా మొదటగా చూసి, దాని తర్వాత ఇక్కడ హెగ్జా పజిల్ అనే గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో మీరు హ్యామ్స్టర్స్ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టెలిగ్రామ్ ఓపెన్ అయ్యేసి స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు హ్యామ్స్టర్స్ అనేటటువంటి ఈ విధంగా ఒక కొత్త మైనింగ్ బాట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో వెల్కమ్ టు హ్యామ్స్టర్స్ అనేసి ఇలా వచ్చింది. ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అంతా అనలైజ్ అయ్యేసి, అంటే మీరు ఎప్పటి నుంచి టెలిగ్రామ్ వాడుతున్నారు, తర్వాత ప్రీమియం స్టేటస్ ఉందా లేదా, తర్వాత బోనస్ మనకి ఏమన్నా వస్తుందా లేదా అనేసి ఇలా అన్నీ చెక్ చేసి గ్రీన్ మార్క్లో వచ్చాయి చూడండి. ఇక్కడ టిక్స్ వచ్చిన తర్వాత కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు నా టెలిగ్రామ్ యొక్క ఏజ్, అంటే నేను ఎప్పటి నుంచి టెలిగ్రామ్ వాడుతున్నాను అనేదాన్ని డిపెండ్ చేసుకొని నాకు 4000 హ్యామ్స్టర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇలా మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మైనింగ్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ లేవు. జస్ట్ యాజ్ లైక్ మనం క్యాట్స్, డాగ్స్, గోట్స్ ఇటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాటేనండి. సో ఇక్కడ మనకు వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే 4 టాస్క్లు ఇచ్చారు. ఒకటేంటి అంటే సబ్స్క్రైబ్ టు హ్యామ్స్టర్స్ ఛానల్ అనేసి, సో ఇదొక టాస్క్. కనెక్ట్ వ్యాలెట్ అనేది ఇంకో టాస్క్. మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్ అనేసి ఇంకో టాస్క్. తర్వాత ఒక 5 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే ఇంకొక 20,000 టోకెన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో సింపుల్గా ఈ 4 టాస్క్లేనండి. మనం ప్రతి మైనింగ్ బాట్లో చేసినట్టు పదే స్క్రీన్ అయితే ట్యాప్ చేస్తూ మైనింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంది. సో నేను మీకు ఇక్కడ రికమెండ్ చేసేది ఏంటంటే ఈ టాస్క్ ఒకటి కంప్లీట్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడే చేయని అవసరం లేదండి. ఎందుకంటే మైనింగ్ ఎండ్ అయ్యేసి దాని తర్వాత ఇది ఎప్పుడైతే లిస్టింగ్ అవుతుందో అనే న్యూస్ వస్తుందో అప్పుడు కావాలంటే ఈ టాన్ ట్రాన్సాక్షన్ టాస్క్ను మనం చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకొని ఇంకొక 20,000 హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి పొందండి. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇచ్చినటువంటి 4-5 టాస్క్లు ఏవి కూడా ఎక్స్పైర్ అవ్వవు. మైనింగ్ ఈ హ్యామ్స్టర్స్ బాట్ అనేది ఏదైతే ఉందో అది లిస్టింగ్ అయ్యేంత వరకు కూడా ఈ టాస్క్లన్నీ అలానే ఉంటాయండి. మీరు నిదానంగా అయినా చేసుకోవచ్చు. ఓన్లీ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని రిఫర్ అనేది చేయండి. సో ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఈ హ్యామ్స్టర్స్ అనేటటువంటి
మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది 10 ఎక్స్చేంజెస్లో దాని యొక్క ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసింది అనేసి నేను చెప్పాను కదా, దాన్ని ఇక్కడే చూపిస్తానండి మీకు. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇదేంటంటే వ్యూ టోకెన్ కాంట్రాక్ట్ అంటే టోకెన్ కాంట్రాక్ట్ అనేది అంటే టాన్ వ్యూవర్ కానీ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ కానీ మెటామాస్క్ కానీ ఇలా ఏదైనా కానీ మనం తీసుకుంటే ప్రతి ఈ దాంట్లో కూడా ప్రతి క్రిప్టో టోకెన్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిని మనం ట్రాక్ చేయాలి అంటే ఈ టాన్ వ్యూవర్ అనేటటువంటి ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాటి ట్రాన్సాక్షన్స్ని మనం కనిపెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా టాన్ వ్యూవర్ అనేటటువంటి వ్యాలెట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఈ టోకెన్ అడ్రస్ ఏదైతే ఉందో దాని కాపీ కూడా మనం చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను 10-11 మంది ఈ టోకెన్ ఏదైతే ఉందో దీన్ని హోల్డ్ చేసి ఉంచారు అనేసి చెప్పాను కదా. ఇక్కడ చూడండి హోల్డర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 11 క్రిప్టో ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ హ్యామ్స్టర్స్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసాయండి. అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ జరిగినాయి అనమాట. సో ఇక్కడ వాటి యొక్క నేమ్స్ కూడా మనం చూడవచ్చు. OKX ఎక్స్చేంజ్లో 9 టైమ్స్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. సో క్యూకాయిన్లో జరిగాయి, తర్వాత బైబిట్, మెక్సీ గ్లోబల్, gate.io, crypto.com, బింగెక్స్, బిట్గెట్, ఐబ్యాంక్, బిట్మార్ట్. సో ఈ విధంగా ఒక కొన్ని 11 ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో దీని యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరిగిందనమాట. సో దాని తర్వాత నేను ఇక్కడ పైన బ్యాక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. తిరిగి నేను ఈ హ్యామ్స్టర్స్ అనేటటువంటి మైనింగ్ బాట్లోకి వచ్చాను. సో ఇక్కడ చాలా సింపుల్ అండి, ఏం లేదు, జస్ట్ లింక్ మీద క్లిక్ చేయడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మైనింగ్లో వాళ్ళని రిఫర్ చేయడం, ఇంతేనండి ఈ మైనింగ్ బాట్ యొక్క సింపుల్ మైనింగ్ ప్రాసెస్ అనేది. సో దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనేసి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు, తర్వాత ట్విట్టర్లో జాయిన్ అవ్వండి అనేసి ఇచ్చారనమాట. సో ఈ మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days అయింది అనుకుంటాను. సో ఇంతేనండి ఈ హ్యామ్స్టర్స్ అనేటటువంటి మైనింగ్ బాట్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయినటువంటి హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఈ హెక్సా గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లే గ్రౌండ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో దీని మీద అయినా క్లిక్ చేయొచ్చండి, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మినీ గేమ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ మినీ గేమ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 గేమ్స్ వస్తున్నాయండి. ఒకటి కీస్ వచ్చేది, రెండోది మనకు హెక్సా పజిల్స్ అనమాట. సో ఈ హెక్సా పజిల్ అనేది ఏంటి అంటే మనం హ్యామ్స్టర్ కంబ్యాట్లో మైనింగ్ చేయడం ద్వారా హ్యామ్స్టర్ కంబ్యాట్ పాయింట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో అదేవిధంగా ఈ హెక్సా గేమ్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఆడడం ద్వారా కూడా మనకి ఈ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ప్లే అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ ప్లే అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి 3 రకాల ఇక్కడ బ్లాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ బ్లాక్స్ని మనం ఏం చేయాలి అంటే తీసుకొని వెళ్ళేసి ఇక్కడ పైన ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దానిలో అరేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సేమ్ కలర్ ఉన్న వాటిని పక్క పక్కన మీరు అరేంజ్ చేయాలి. సో సేమ్ కలర్ ఉన్నటువంటి వాటిని పక్క పక్కన అరేంజ్ చేస్తే ఇవి తిరిగి ఒకే బ్లాక్గా మళ్ళీ ఫామ్ అవుతాయి అనమాట. ఫామ్ అయ్యేసి మనకు పాయింట్స్ అనే వాటిని ఇస్తాయి. సో జస్ట్ ఇలా చూడండి నేను ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాను అనేసి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇక్కడ బెనిఫిట్ ఏం జరిగింది అనేసి. సో ఇక్కడ మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, దాని కింద రెడ్ కలర్ ఉంది అనమాట. సో దీన్ని ఎప్పుడైనా మీరు ప్లేస్ చేస్తే ఇక్కడికి తీసుకెళ్ళేసి ఇక్కడ ప్లేస్ చేస్తే ఎలా ఉండాలి అంటే ఇది రెడ్ కలర్కి తర్వాత గ్రీన్ కలర్కి రెండింటికి నియర్ బైలో ఉండేలా మీరు ప్లేస్ చేయాలన్నమాట. ఒకవేళ
రెండు కలర్లు ఉండేది లేకపోతే జస్ట్ అలా నియర్ బైలో ప్లేస్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉండేటటువంటి ఇంకొక బ్లాక్ను తీసుకొచ్చి ఇక్కడ పక్కన అరేంజ్ చేస్తే అప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ బ్లాక్ పక్కకి వెళ్ళిపోయి రెడ్ కలర్ బ్లాక్స్ ఇవి రెండు కూడా అటాచ్ అయ్యేసి మళ్ళీ మనకు పాయింట్స్ అనేవి ఇస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం ఇలా ఆడుతూ ఉంటే మనకు కొంచెం తర్వాత క్లియర్గా అర్థమైంది అనమాట. చూడండి ఆల్రెడీ పాయింట్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ రెడ్ అనే దాన్ని తీసుకెళ్ళానండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ తీసుకెళ్తున్నా. తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లూ రెడ్ రెండు అరేంజ్ చేశాను. తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా ఒకదాని మీద ఒకటి జంప్ అవుతాయండి. సో జంప్ అయిన తర్వాత మనకు పాయింట్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ సేమ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి నియర్ బైలో అరేంజ్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం బ్లాక్స్ అనే వాటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ బ్లాక్స్ అరేంజ్ చేస్తే చూడండి మీకు పాయింట్స్ ఇక్కడ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి అనేసి. సో ఇలా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి వస్తున్నాయి. సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అని అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్గా మన హ్యామ్స్టర్ కంబ్యాట్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు ఎంతసేపు అయినా ఈ గేమ్ అనేది ఆడొచ్చండి. కాకపోతే టైం తీసుకుంటుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఎవరికి అంటే పదే స్క్రీన్ మీద ఇలా ట్యాప్ చేస్తూ కాయిన్స్ ఎవరైతే ఎర్న్ చేయడం ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఎక్కువ టైం ఎవరైతే స్పెండ్ చేయగలం మేము అనుకున్న వాళ్ళు సో ఇలా సైలెంట్గా డీసెంట్గా మనం ఇలా తీసుకెళ్ళేసి ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అరేంజ్ చేయడం ద్వారా మనకు పాయింట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత వీటిని మనము ఈ మన మెయిన్ హ్యామ్స్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి యాడ్ చేసుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తానండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ గేమ్ ఎప్పుడైనా మనం ఆపేయచ్చు, ఎప్పుడైనా ఆడొచ్చండి, అన్లిమిటెడ్ టైము. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత పాయింట్స్ అన్నీ వెళ్ళేసి మన మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ గేమ్ ఏదైతే ఉందో దీన్ని ఆడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా మైనింగ్ అంటే స్క్రీన్ మీద ఎవరైతే ట్యాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేదో లేకపోతే స్టిల్ ఎక్కువగా ట్యాపింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి షీల్డ్ బోనస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి స్టిల్ ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ మెయిన్ బోనస్గా ఈ కాయిన్స్ అనే మినీ గేమ్ ఆడడం ద్వారా వస్తాయి. సో ఈ మినీ గేమ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం ఎర్న్ చేసుకున్నటువంటి ఈ కాయిన్స్ని నెక్స్ట్ ఇక్కడ మనకు అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అచీవ్మెంట్స్ని మనం రీచ్ అవ్వడానికి అంటే ఈ అప్గ్రేడ్ కార్డ్స్ అనేది ఉంది చూడండి. ఈ అప్గ్రేడ్ కార్డ్స్ 15 లెవెల్ 25 లెవెల్ దాని తర్వాత ఈ కలెక్ట్ కాయిన్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది, తర్వాత ఈ స్కిన్స్ బై చేయడము, తర్వాత ప్రాఫిట్ పర్ అవర్కి దానికి సంబంధం లేదండి, స్కిన్స్ బై చేయడము, తర్వాత అప్గ్రేడ్ కార్డ్స్ లెవెల్ 15 లెవెల్ 25 దాని తర్వాత టోటల్గా ఎన్ని కాయిన్స్ మనం మైనింగ్ చేసాము ఈ 4 టాస్కుల్ని మనం కంప్లీట్ చేయడానికి ఈ మినీ గేమ్ ఏదైతే ఉందో హెగ్జా గేమ్ అనేది మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటు స్కిన్స్ బై చేయడానికి కూడా మనకు ఎలాగో పాయింట్స్ కావాలన్నమాట. ఆ పాయింట్స్ కూడా ఈ గేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతేనండి, టోటల్గా మనకి ఈ మినీ గేమ్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చినటువంటి మినీ గేమ్ అనే దాన్ని ప్లే చేసే విధానం. దాంతోపాటు మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఆల్రెడీ హ్యామ్స్టర్స్ అనేటటువంటి మైనింగ్ బాట్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఇచ్చానో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దాని మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఆ మైనింగ్ బాట్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు అంటే దాంతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయని అవసరం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసి వదిలేస్తే టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. కుదిరితే మనం రిఫర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టోకెన్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకు అని అంటే డాగ్స్ అనేది కూడా సేమ్ అటువంటిదే. మనం అది రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండుంటే
మనం నేనైతే ఒక దరిదాపు $150 వర్త్ డాగ్స్ టోకెన్స్ అనే వాటిని ఎర్న్ చేశానండి. సో అలా సింపుల్ రిజిస్ట్రేషన్స్ ద్వారా జరిగేది ఏంటి అంటే మనం ఏదో ఒక విధంగా బెనిఫిట్ అనేది పొందే ఛాన్స్ అయితే ఉంది. ఈ మైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుంటే, క్రిప్టో మైనింగ్ అనేది మనకు వచ్చేటటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో ప్రతిదాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో అంటే ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే ఆ మైనింగ్ యొక్క నేమ్ అనేది ఫేమస్ అవుతుంది, అంటే తొందరగా లిస్ట్ అవ్వబోతుంది అనేసి, తర్వాత విత్ ప్రూఫ్స్ చాలా ఎక్స్చేంజెస్లో పార్ట్నర్షిప్స్, తర్వాత ప్రీ మార్కెట్లో లిస్ట్ అవ్వడము, ఇటువంటి న్యూస్ ఎప్పుడైతే మనం వింటామో అప్పటి నుంచి తిరిగి ఆ మైనింగ్ బాట్ని మనం మైనింగ్ చేయడం స్టార్ట్ చేసినా చాలు, మనం ఎంతో కొంత ప్రాఫిట్ అనేది తీసుకోగలం అన్నమాట. సో అందుకనేసి నేను మీ అందరికి ఇచ్చే సూచన ఏంటి అంటే, మైనింగ్ విషయంలో ఎటువంటి బాట్స్ వచ్చినా కానీ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడైతే అది లిస్టింగ్ అవ్వడం కానీ, ఫేమస్ అవ్వడం కానీ, ఎక్స్చేంజెస్తో పార్ట్నర్షిప్స్ చేయడం కానీ, ఇటువంటి న్యూస్ అనేవి వచ్చిన తర్వాత నుంచైనా మీరు సీరియస్గా మైనింగ్ చేస్తే అట్లీస్ట్ మినిమం ఒక $20 అయినా కానీ ఎర్న్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.